అండ్ చికెన్ ఇప్పుడు డిఫరెంట్గా ఎప్పుడు చేయనట్టుగా కొత్తగా ట్రై చేస్తున్నా. అదేంటో మీకు చూపిస్తా ఇప్పుడు. ఇది మీ దగ్గర ఎన్ని మసాలా అన్ని మసాలాలు వేసుకోవాలి నూనెలా. ఇది కొంచెం ఇట్లా కలిపిన తర్వాత దీంట్లోనే ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డ వచ్చి పొడుగుగా కోసుకోవాలి. మనం బిర్యానీకి ఎట్లా ఉల్లిగడ్డ ఫ్రై చేస్తాం బ్రౌన్ కలర్గా, అట్లా కావాలన్నమాట. ఇట్లా పొడుగా కట్ చేసుకోవాలి. బిర్యానీ కట్ చేసుకుంటే మంచిగా బ్రౌన్గా కావాలి ఉల్లిగడ్డ మొత్తం. ఫ్రైడ్ ఉల్లిగడ్డ లాగా. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది దీనికి. అప్పుడే కదా ఇది మంచిగా బ్రౌన్ అవుతుంది ఉల్లిగడ్డ. అందుకని చిన్న కట్ చేయదు, ఇట్లా కట్ చేయడం డిఫరెంట్గా ఉంటుంది. చూసారా, ఇట్లా మనం బిర్యానీ చేసుకుంటాం కదా ఫ్రైడ్ ఉల్లిగడ్డ, ఇట్లా కావాలన్నమాట. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిపాయ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకున్నాం కదా, పచ్చివాసన పోయిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. చూడండి, టమాటా వేసుకున్నాం కదా, అది మంచిగా మెత్తగా నసికిపోయింది. ఇది మొత్తం టమాటా ఉడికేసింది కదా. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాం కదా, మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం మీకు కావాల్సినంత వేసుకోండి. కారం నాకు కావాల్సినంత వేసుకున్నా, మీకు కావాల్సిన మీకు ఎంత కావాలో మీరు వేసుకోండి. ఇది ధనియాల పౌడర్ 1 స్పూన్ ఫుల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం పెప్పర్, బ్లాక్ పెప్పర్, కొంచెం నీళ్ళు పోసుకోవాలి. మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. కొంచెం వేసిన చూడండి, కొంచెం బిర్యానీ మసాలా. పచ్చిమిరపకాయలు నేను 4 వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు మనం ఇట్లా చించొద్దండి, అట్లనే వేసేయాలి. కడిగేసి వచ్చి కలుపుతూనే ఉండాలండి, అడుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. చికెన్లో నేను ఎప్పుడు అల్లం వెల్లిపాయ, కారం, ఉప్పు, గరం మసాలా కొంచెం మిక్స్ చేసి కలిపి పెడతాను, మీకు తెలుసు కదా. అది ఇప్పుడు వేసుకోవాలి. చికెన్ వేసేస్తున్నా. మంచిగా మిక్స్ చేసేసిన చికెన్ వేసి ఇది కొంచెం సేపు ఉడకాలి. బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు పెరిగేసుకోవాలి. కొంచెం పెరిగేసుకున్నాం కదా, మంచిగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసి ఇది ఒక 2 మినిట్స్ తర్వాత లెమన్ రసం పోసుకోవాలి. కొంచెం లెమన్ పిండుకోవాలి. కొంచెం లెమన్ జ్యూస్ పోసేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మూత పెట్టేద్దాం. చికెన్ ఉడకాలి. చూడండి, మొత్తం పీసు మంచిగా ఉడికిపోయింది. పెరుగు లెమన్ వేసేసినాం కదా, చాలా మెత్తగా అయిపోయింది. ఇంకా దీంట్లో నీళ్ళు పోసేది ఏం లేదండి, దాంట్లో వచ్చిన నీళ్ళే ఇదంతా. వాసన మాత్రం చాలా గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు పైన కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం.
చూడండి లాస్ట్కి ఇంకా అంతే అండి. మనం నీళ్ళు పోయాల్సిన అవసరమే లేదు, దాంట్లో వచ్చిన నీళ్ళు ఇది. మళ్ళీ నీళ్ళు పోసామనుకోండి టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అయిపోయిందండి, దించి ఇంకా తినేసేదే. చూడండి, తప్పకుండా మీరు ట్రై చేయండి, డిఫరెంట్ టేస్ట్. మీరు ట్రై చేసి ఎట్లుందని మీరు చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.